రైట్గా బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ తో తెలంగాణ సర్కార్ అప్రమత్తమైంది. ఏపీ నుంచి తెలంగాణకు వస్తున్న కోళ్ల వాహనాలను వెనక్కి పంపుతున్నారు అధికారులు. ఆంధ్ర నుంచి కోళ్లను తెలంగాణకు అనుమతించవద్దని ఉత్తర్వుల మేరకు అధికారులు రంగంలోకి దిగారు. తెలుగు రాష్ట్రాల సరిహద్దులో 24 చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట రవాణా శాఖ తనిఖీ కేంద్రం దగ్గర కోళ్ల వాహనాలను అడ్డుకుని వెనక్కి పంపారు. వైరస్ పూర్తిగా నశించిన అనంతరం ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వచ్చే వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని అధికారులు స్పష్టం చేశారు. బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ తో తెలంగాణ సర్కార్ అప్రమత్తమైంది. ఏపీ నుంచి తెలంగాణకు వస్తున్న కోళ్ల వాహనాలను వెనక్కి పంపుతున్నారు అధికారులు. ఆంధ్ర నుంచి కోళ్లను తెలంగాణకు అనుమతించవద్దని ఉత్తర్వుల మేరకు అధికారులు రంగంలోకి దిగారు. తెలుగు రాష్ట్రాల సరిహద్దులో 24 చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ నవీన్ అందిస్తారు. నవీన్, రైట్ అమూల్య, తెలుగు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ కలకలం సృష్టిస్తుందని కూడా చూడొచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే ఏదైతే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకి సరిహద్దు అయినటువంటి సత్తుపల్లిలో కూడా అనేక కోళ్లకు ఈ బర్డ్ ఫ్లూ సోకినట్టుగా కూడా మనం గతంలో చూసుకున్న పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఇటు ఆంధ్రాలో ఈ యొక్క బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ అధికంగా ఉంది అని తెలంగాణ గవర్నమెంట్ ఆలోచించిన నేపథ్యంలో ఇటు తెలంగాణలోకి వస్తున్నటువంటి ఆంధ్రాకు సంబంధించినటువంటి కోళ్ల వాహనాలన్నింటినీ కూడా అడ్డుకొని వెనకైతే అక్కడ ఉన్నటువంటి బార్డర్ చెక్ పోస్ట్ పోలీసులు పంపిస్తున్న పరిస్థితి కూడా ఉంది. ముఖ్యంగా మనం చూసుకుంటే ఏదైతే ఆంధ్రాలోని డెల్టా ప్రాంతాల్లో పలు పౌల్ట్రీలోని లక్షలాది కోళ్లు అయితే మృత్యువాత పడడం, అనంతరం ల్యాబ్ టెస్టుల్లో కోళ్లకు బర్డ్ ఫ్లూ ఉన్నట్లుగా ఏవియన్ ఇన్ఫ్లుయెంజా వైరస్ సోకినట్టు నిర్ధారణ రావడంతో అయితే తెలంగాణ సర్కార్ అయితే అప్రమత్తమైనట్లుగా కూడా మనం చూడవచ్చు. మొత్తం దీంతో ఏదైతే మనకు తెలంగాణ సరిహద్దులకు సంబంధించి మొత్తం 24 చెక్ పోస్టులు అయితే ఏర్పాటు చేసినట్లుగా కూడా మనం చూడవచ్చు. దీంట్లో అశ్వారావుపేట రవాణా శాఖ తనిఖీ కేంద్రం వద్ద ఆర్టీఎస్ సిబ్బంది సహా పశు సంవర్ధక శాఖ సిబ్బంది ఆంధ్ర నుంచి తెలంగాణలోకి అయితే రవాణా చేస్తున్న కోళ్ల వాహనాలను అడ్డుకొని ఆంధ్రలోకి తిరిగి వాహనాలను పంపిస్తున్న పరిస్థితి కూడా ఉంది. అయితే ఇప్పటి వరకు అయితే ఆ బాయిలర్ లేయర్ వాహనాలకు సహా చిక్స్ వాహనాలు కూడా రాష్ట్రంలోకి అనుమతించబడవని అధికారులు స్పష్టం చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. అదేవిధంగా మనం చూసుకుంటే ఇటు భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా కోచ్లు అయితే ఈ తెలుగు రాష్ట్రాలలో ఈ యొక్క బర్డ్ ఫ్లూ ఉన్న నేపథ్యంలో చికెన్ ని అంటే అవాయిడ్ చేయాలంటూ కూడా ఇటు అధికారుల నుంచి సంకేతాలు అందుతున్న పరిస్థితి కూడా ఉంది. అమూల్య, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ నవీన్.